హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఇది శ్రావణ మాసం కదండి. అందరూ వరలక్ష్మి వ్రతం, అమ్మవారి వ్రతాలన్నీ చేసుకుంటూ ఉంటారు. నేను అమ్మవారిని ఎలా శారీ కట్టి అలంకరిస్తానో, నేనైతే ఈ విధంగా శారీని ప్లీటింగ్ చేసుకుంటానండి. అంటే శారీని హాఫ్ ఫోల్డ్ చేసుకొని అన్నీ ప్లీటింగ్ చేసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ప్లీటింగ్ చేసుకొని అవి జారిపోకుండా ఉండడానికి కొన్ని ప్లీట్స్కి ఒక క్లిప్ లేదంటే హెయిర్ క్లిప్ ఏదైనా సపోర్ట్గా ఉండేది దానికి పెట్టేసుకోవాలి. అట్లా పెట్టుకోవడం వల్ల మనకి ప్లీట్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. సేమ్ అలానే మిగిలిన ప్లీట్స్ కూడా మనం ముందుగానే శారీకి ప్లీట్స్ పెట్టుకోవాలండి. ప్లీట్స్ పెట్టుకొని అవి జారిపోకుండా ఏదైనా సపోర్ట్గా క్లిప్ కానీ అట్లా సేమ్ ఇంతకుముందు పెట్టినట్టే పెట్టాలి. ఈ విధంగా అయితే మనము అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలండి, లేదంటే జారిపోతాయి. ప్లీట్స్ ఎక్కువ వస్తాయి కదా, మనం శారీని హాఫ్ ఫోల్డ్ చేసాం కదండి. సో దానివల్ల అవి జారిపోకుండా ఉండడానికి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మీ దగ్గర ఏముంటే అవైలబుల్లో ఉంటే దాన్ని మనం దీనికి హెయిర్ క్లచ్ కూడా పెట్టచ్చండి. అంటే మనం పెద్దది పెట్టుకుంటాం కదా, అలాంటిది ఏదైనా కొత్తదిగా ఉంటే శారీకి పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంగు పార్ట్ని కూడా సేమ్ మనం ఎలా అయితే శారీకి పెట్టుకుంటాము ప్లీట్స్, అలానే పెట్టుకొని దానికి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేనైతే దీనికి ఇక్కడ హెయిర్ క్లిప్ కొత్తది ఉంది నా దగ్గర. సో అది పెట్టి అడ్జస్ట్ చేశాను జారిపోకుండా ఉండడానికి. మనం ఈ విధంగా ముందుగానే చేసి పెట్టుకున్నామంటే మనం మరుసటి రోజు పూజ కదా, ప్రసాదాలు చేసుకోవడానికి, మన అలంకరణ, దీపం, పూజ చేసుకునే లోపు లేట్ అవుతుంది కదా. సో ఇట్లా ముందుగానే చేసుకొని ప్రీ ప్లీటింగ్ పెట్టుకుంటే అమ్మవారికి కట్టుకునేసి మనం పూజని నిదానంగా బాగా చేసుకోవచ్చండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అంటే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే బాగా వస్తుందండి. మీకు ఎలా అనిపించిందో అది మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో చెప్పి నాకు కామెంట్ చేయండి అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్, ఏదైనా మీకు నచ్చకపోతే ప్లీజ్ ఏమనుకోకండి. అలానే నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.